తేజు చేతి రుచులు. ఈరోజు మనం రసం పౌడర్ ఎలా చేయాలో తెలుసుకుందాం. రసం పౌడర్ చాలా ఈజీ అండి. సింపుల్గా మనం చేసి పెట్టుకుంటే చింతపండు రసం టమాటా గుజ్జు కలిపి ఇలా పౌడర్ ఏదో ఒక దాంతో చేసుకోవచ్చు. ముందుగా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, కందిపప్పు, మిరియాలు, కొన్ని మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు. అంతేనండి. ఎంతో సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ముందుగా ధనియాలు, అలాగే జీలకర్ర ఒక తర్వాత ఒకటి వేయించుకొని అన్నీ కలిపి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే ఎంతో ఈజీగా చింతపండు రసం కానీ టమాటా రసం కానీ తీసుకొని దాంట్లో ఈ పౌడరు కొంచెం కారం వెల్లుల్లి పోపు వేసి చేసుకుంటే ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగా కొన్ని మెంతులు తీసుకొని కొన్ని మిరియాలు తీసుకొని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని పక్కన పెట్టుకుంటే మనం స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా నా ఛానల్ చూస్తున్నారండి, కొత్తగా నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వంటలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ. ఇలా అన్ని పప్పులు వేయించుకున్నాను. లాస్ట్కి ఎండుమిర్చి, కరివేపాకు మిగిలిపోయాయి. ఎండుమిర్చి రుచికి సరిపడా మన కారానికి తగ్గట్టు వేయించుకోవాలి. నేను ఒక 10 వేయించుకున్నాను, 10-12. ఇవి కారం తక్కువగా ఉన్నాయి. కారం ఎక్కువగా ఉంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు దూరగా వేయించుకొని, ఇవన్నీ వితౌట్ ఆయిలేనండి, వేయించుకొని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని చల్లారబెట్టుకొని మిక్సీలో వేసుకోవడమే. నేనైతే ఉప్పు యాడ్ చేయడం లేదు, మీరు మీ ఇష్టం, ఉప్పు యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి కదా, దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవడమే. మంచి ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకొని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు రసం చేయాలనుకున్నా పిల్లలకు చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. రసం ఇలా చేసి పెడితే పప్పు కానీ కర్రీస్కి కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే ఈజీగా కర్రీయో పప్పుకి అంచుకి ఇలా రసం చాలా బాగుంటుంది. పాపడాలు వేసుకొని ఇలా రసంతో తింటే ఎంతో ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.